పెళ్ళైన 29 ఏళ్లకి ఆయనకు విడాకులు ఇస్తూ భార్య సైరా బాను ఏఆర్ రెహమాన్ గారికి అయితే విడాకులు అనౌన్స్ చేశారనమాట. ఆమె తరపు లాయర్ వచ్చి ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టకండి, ఆమెకు ప్రైవసీ ఆమెకు ఇవ్వండి అని చెప్పి ఆ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ విషయం అయితే ఫుల్ హాట్ టాపిక్గా మారింది. 29 ఏళ్ల తర్వాత విడిపోవడం ఏంటి? ఏఆర్ రెహమాన్ గారికి 3 పిల్లలు ఉన్నారు. అలాగే వారు ఎప్పుడు కూడా వాళ్ళ భార్యతో బయటకు వెళ్తే ఖచ్చితంగా చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు. మరి 29 ఏళ్ల తర్వాత వాళ్ళకు వచ్చిన డిఫరెన్స్ ఏంటనేది వాళ్ళు ఎవరు కూడా రీజన్ చెప్పని పరిస్థితి. అయితే ఆమె లాయర్ టీంతో లీగల్ సెల్తో ఆమె పంపించి ఇట్లా తప్పుకున్నారు. మరి రెహమాన్ గారు అయితే దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య దాదాపు ఒక 5-6 ఏళ్ళగా ఫుల్ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రతి సినిమాకి ఒక మంచి ఇంపార్టెంట్ ట్యూన్స్ అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అన్ని ఇస్తున్నారు అనమాట. విజయ్ గారి మూవీస్కి కానీ, అట్లాగే సింబు గారి మూవీస్కి కానీ, రీసెంట్గా ధనుష్ గారు రాయన్, ఆ తర్వాత ఆడు జీవితం, ఇలా ప్రతి సినిమా కూడా ఆయన్ని ఒంటి చేత్తో నిలబెడుతున్నట్టు కనబడుతుంది. మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నెక్స్ట్ రాబోయే బుచ్చిబాబు గారి సినిమాకి ఆల్రెడీ ఆయన పనిచేస్తున్నారు. దానికి 3 సాంగ్స్ కూడా ఆయన ఇచ్చేశారని తెలుస్తుంది. సో మరి ఆ సినిమాకి వర్క్ స్టార్ట్ అయినాక బ్యాక్గ్రౌండ్ వర్క్తో కూడా ఆయన బిజీగా ఉంటారని తెలుస్తుంది. మరి ఆయనకైతే ఇవన్నీ పట్టించుకునే టైం అయితే లేదు. మరి ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్తారా అని ఇటు మీడియా అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి 29 ఏళ్ళు హ్యాపీగా ఉండి ఈ టైంలో ఏమైంది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలా చేయడానికి కారణం ఏంటని చాలామంది బాధపడుతున్నారు. మరి ఏదైతేనే అటు రెహమాన్ గారు అయితే ఆయన సినిమాలతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి దీని గురించి ఎక్కడైనా స్పందిస్తారో లేదో అయితే మరి చూడాలి. మరి ఈ క్రమంలో ఆయన ఇంత బిజీగా ఉన్నా కూడా మరి ఈ ఇష్యూ మాత్రం అటు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. మరి దాని గురించి రెహమాన్ గారు ఎప్పుడు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అని ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు.